నమస్కారం. మను కథలకు స్వాగతం. ఇప్పుడు మనం ముల్కనూర్ సాహితీ పీఠం నమస్తే తెలంగాణలో ప్రచురించిన రోహిణి ఐఏఎస్ అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ రచించిన వారు తటవర్తి నాగేశ్వరి గారు. ఈవిడ తటవర్తి నాగేశ్వరి గారి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా గౌరవరం అండి. ఎంఏ చేశారు. గ్రామీణ వికాస్ బ్యాంకులో మేనేజర్గా పదవీ విరమణ పొందారు. మొదటి కథ తదనంతరం ఆంధ్రజ్యోతి నవ్య వీక్లీలో ప్రచురితమైంది. ఈవిడ కథలుకి చాలా వాటికి బహుమతులు వచ్చాయండి. చాలా బహుమతులు అందుకున్నారు. ఇక కథలోకి వెళ్తున్నానండి. త్వరగా పోనివ్వు ముత్యాలు, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అన్నది సోషల్ వెల్ఫేర్ కమిషనర్ రోహిణి. సరే అమ్మగారు అంటూ కార్ స్పీడ్ పెంచాడు ముత్యాలు. ఏసీ ఆఫ్ చేయమని చెప్పి కార్ విండో ఓపెన్ చేసింది. టేకు చెట్ల మించి చల్లటి గాలి వీస్తున్నది. బాసర చేరేసరికి మధ్యాహ్నం దాటింది. అప్పటికే అక్కడ మహిళలు గుమిగూడి ఉన్నారు. కారు దిగగానే ఎస్పీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సదానందం, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ మార్కసు రోహిణికి బొకేతో స్వాగతం పలికారు. అక్కడ ఉన్న మహిళలు గౌరవప్రదంగా లేచి నిల్చున్నారు. రోహిణి దగ్గరికి వచ్చి లబ్ధిదారుల జాబితా చూపిస్తూ, వీళ్ళల్లో చాలామందికి ఇంతకు ముందే రుణాలు ఇచ్చాం మేడం అని ఏదో చెప్పబోయాడు ఈడి. ఆ రుణాలు కట్టలేదా అడిగింది. గత ప్రభుత్వం రద్దు చేసిందమ్మా అన్నాడు డిప్యూటీ డైరెక్టర్. మరి పాత రుణాలను ఎందుకు గుర్తు చేస్తున్నారు అడిగింది ఈడీని చూస్తూ. ప్రతి ఏడాది కొత్త కమిషనర్ రావడం, రుణమేళా ఏర్పాటు చేయడం ఆనవాయితీగా మారింది తప్ప వీళ్ళ జీవితంలో మార్పు లేదమ్మా. అదే తమకు చెప్పబోతున్నా చెప్పాడు ఈడి. మనం తెద్దాం, వీళ్ళ గౌరవప్రదంగా బ్రతకడమే కదా మనకు కావాల్సింది అన్నది రోహిణి. మమ్మల్ని మనుషులుగా ఎవరు చూస్తున్నారు మేడం? సెక్స్ వర్కర్ల లెక్క. అధికారుల నుంచి ఊళ్ళో మోతుబర్ల వరకు అందరూ అలాగే చూస్తున్నారు అన్నది వాళ్ళల్లో ఓ అమ్మాయి. అందం తెలివి పోటీ పడినట్లున్న అమ్మాయిని చూస్తూ, నువ్వు చదువుకున్నావా అడిగింది రోహిణి. డిగ్రీ డిస్కంటిన్యూ మేడం. ఎందుకలా? ఇంటర్ దాకా చదవడమే మాకు చాలా గొప్ప మేడం. 2వ తరగతిలో మొదలయ్యే హేళన కొన సాగుతూనే ఉంటుంది. ఆ ఎగతాళి భరించలేక కూలీకి వెళ్ళి బతుకుతుంటాం. మా జీవితాలు ఇలాగే రాలిపోతుంటాయి. కళ్ళల్లో నీళ్లు ఉబికి ఉబికి వస్తున్నాయి. రోహిణి కళ్ళు అరుణిమ దాల్చాయి. ఏమని హేళన చేస్తుంటారు మిమ్మల్ని? పిఏ రామ్మూర్తి ఎంటరే చొరవగా అడిగాడు. ఒకడు మీ నాన్న ఎవడే అని అడుగుతాడు. ఇంకొకడు నీకు నాన్నెవరో తెలియదు కదా అంటాడు. ఇంకా చెప్పబోతుంటే రోహిణి అడ్డుకొని, ఐ నో, నాకు తెలుసు. మీ అవమానాల జాబితా నా దగ్గర కూడా ఉంది. మీరు చేయని తప్పులకు మీరు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరెవరో చదువులు మానకండి అన్నది రోహిణి తన ఎదురుగా ఉన్న అమ్మాయి కళ్ళల్లోకి చూస్తూ. నువ్వు స్టడీస్ కంప్లీట్ చేయి, నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పింది రోహిణి. ఇలా చాలామంది చెప్పిపోతుంటారు మేడం. ఈ కాలనీలో డిగ్రీ వరకు వచ్చింది ఈ పిల్లొక్కతే, వేటికి ఎదురెత్తున్నది అన్నది అక్కడున్న ఓ మహిళ. నీ పేరేమిటమ్మా అడిగింది రోహిణి. సాయమ్మ చెప్పిందామె. ఆమె వైపు చూసింది. సాయమ్మ, నేను ఇంకో గంట ఇక్కడే ఉంటా కదా, ఈ అమ్మాయిని బట్టలు సర్దుకొని రెడీగా ఉండమను, నేనే తీసుకెళ్ళి చదివిస్తా చెప్పింది రోహిణి. నమ్మశక్యం కానట్టు చూసింది ఆ అమ్మాయి. అక్కడ గుమిగూడిన జనం దిక్కు తిరిగి, జోగినీ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసి చాలా కాలమైంది. మీ జీవితాల్లో మార్పు కోసమే ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇక ఎవరూ మీ పిల్లల్ని జోగినిగా మార్చాల్సిన పని లేదు. మీకు నచ్చిన వృత్తిని మీరు ఎంపిక చేసుకోండి. మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడితే నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోండి. అందుకు ప్రోత్సాహకరంగా ప్రభుత్వం కూడా కొంత డబ్బు ఇస్తుంది, ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తుంది. మిగతా వాళ్ళలాగే మీరంతా పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను చెప్పింది రోహిణి. ఒక్కసారిగా హర్షధ్వానాలు మిన్నంటాయి. తిరుగు ప్రయాణంలో తనతో పాటు తీసుకెళ్లాలనుకున్న
అమ్మాయి తల్లి బసంతిని కలిసింది. అనారోగ్యంతో మంచం పైన పడుకునున్న ఆమె వైపు చూస్తూ, మీరు దిగులు పడకండి, మీ అమ్మాయిని పెద్ద ఆఫీసర్ని చేస్తాను హామీ ఇచ్చింది రోహిణి. బలహీన దేహంతోనే పైకి లేచి రోహిణి కాళ్ళ మీద పడినంత పనిచేసింది బసంతి. అక్కడి నుంచి కదిలి ఆ అమ్మాయిని తన కారులో ఎక్కించుకుంది. ఇంతకీ నీ పేరేమిటి అని అడిగింది రోహిణి. హాసిని. గుడ్ నేమ్. మా అమ్మ మా అమ్మతో ఎవరో ఒక పెద్ద మనిషి జతకడితే నేను పుట్టానట. ఒకరోజు అతను అమ్మ దగ్గరికి వచ్చి ఈ పేరు పెట్టమని చెప్పి 10,000 ఇచ్చి వెళ్ళాడుట. ఆయన సుహాసిని గారి ఫ్యాన్ అట. మళ్ళీ అతను మా అమ్మ కంటికి కనిపించలేదు, చెప్పింది హాసిని నవ్వుతూ, దిగులు కలిసిన చూపుతోటి చూస్తూ. 4:30 గంటల ప్రయాణం తర్వాత కారు హైదరాబాద్లో రోహిణి ఇంటి ముందు ఆగింది. భార్య వెంట వచ్చిన హాసినిని చూసి రఘోత్తం బురుకిటి ముడిపడింది. ఏంటి అలా చూస్తున్నారు అడిగింది రోహిణి. ఇప్పుడే టీవీలో చూస్తున్నానోయ్ నీ ఘనకార్యం అన్నాడు రఘువోత్తం. భర్తను హాసినికి పరిచయం చేసి, హాసిని అది నీ గది, వెళ్ళి ఫ్రెషప్ కా అన్నది ఒక గదిని చూపిస్తూ. హాసిని బిడియంగా ఆ గదిలోకి నడిచింది. భార్య వైపు చూస్తూ, ఇది మీడియాకి స్పెషల్ న్యూస్ అయింది. ఒక జోగిని అమ్మాయిని కమిషనర్ అడాప్ట్ చేసుకున్నారని న్యూస్ టెలికాస్ట్ చేశారు చెప్పాడు. సారీ, తను జోగిని కాదు అన్నది రోహిణి. కోర్స్ రెస్క్యూ హెరీమ్స్ ఉన్నాయి కదా, అక్కడ వదిలి రాలేకపోయావా? నేరుగా అక్కడికి పంపిస్తే ఆ అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి కదా. ఉండనియండి మనతో కొద్ది రోజులు. ఓకే మేడం, మీ మాట మేము ఎలా కాదనగలం. కాసేపటికి హాసిని స్నానం చేసి వచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర హాసినికి స్వయంగా వడ్డించింది కమిషనర్. హాసినిని మంచి కాలేజీలో చేర్పించి మంచి హాస్టల్లో అకామిడేషన్ ఏర్పాటు చేద్దాం చెప్పాడు రఘోత్తం. నాకు కిచెన్లో కాస్త జాగా ఇవ్వమ్మ చాలు, నేను ప్రైవేటుగా డిగ్రీ పూర్తి చేసుకుంటాను అన్నది హాసిని. నిన్ను తెచ్చిందే కాలేజీలో చేర్పించడానికి కదా హాసిని అన్నాడు రఘోత్తం. హాసిని భయంగా చూసింది. వద్దమ్మా, నన్ను జోగిని పిల్ల అని ఎగతాళి చేస్తారు. వాళ్ళకి ఎవరు చెప్తారు, నువ్వు కూడా చెప్పకు. మీరు నన్ను చదివించడానికి బాసర్ నుంచి తెచ్చినట్టు ఇప్పటికే మీడియాలో వచ్చింది కదమ్మా. భయపడక హాసిని, కాలేజీలో ఎవరైనా టీచ్ చేస్తే నాకు కాల్ చెయ్యి, జీవితంలో మళ్ళీ వాడు రోడ్డు మీద నడవకుండా చేస్తాను అన్నాడు రఘువోత్తం. నా కోసం గొడవలెందుకు సార్? హాసిని, సొసైటీలో అందరితో పాటే నీకు సమాన హక్కులు ఉన్నాయి. నువ్వు ఇలా అధైర్యపడితే ఎలా? ధైర్యం చెప్పింది రోహిణి. డిన్నర్ తర్వాత తమ గదిలోకి వెళ్ళారు భార్యాభర్తలు. గదిలో వాతావరణం గంభీరంగా ఉంది. బయట వర్షం వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. చల్లటి గాలి ముఖానికి తగలడంతో కిటికీ వేయడానికి వెళ్ళిన రోహిణి కిటికీలోంచి బయటకు చూస్తూ అలాగే నిల్చుండిపోయింది. ఏంట్రా అలా నిల్చుండిపోయావు అడిగాడు రఘోత్తం. మామయ్య గారు గుర్తొస్తున్నారండి. నాన్నను నాకంటే నువ్వే ఎక్కువ గుర్తు చేసుకుంటావు రోహిణి. ఒక అనాథను తీర్చిదిద్ది తన కోడలుగా కూడా చేసుకున్నారు కదా. అమ్మా నాన్న లేని వాళ్ళందరూ అనాథలేనా? మనం భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ప్రకృతి సదా మనకు తోడుగానే ఉంటుంది చెప్పాడు రఘోత్తం. అమ్మెవరో తెలీదు, నాన్నెవరో తెలీదు. ఊహ తెలిసే నాటికే ఆశ్రమంలో ఉన్నాను. నెలకొకసారి మామయ్య గారు వచ్చేవాళ్ళు. నీ కేర్ టేకర్ వీరేనమ్మా అని పరిచయం చేసింది వార్డెన్. మామయ్య గారు మంచి బట్టలు తినుబండారాలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదా అంకుల్ అని అడిగానోసారి. నిన్నింత శ్రద్ధగా చూసుకునేవాళ్ళు ఎవరు అక్కడ ఉండరమ్మా అని చెప్పారు. మళ్ళీ నేను అడగలేదు. డిగ్రీ పూర్తయ్యాక పీజీ చేస్తావా అని అడిగారు. మీ ఇష్టం అన్నాను. అప్పటికే నేను ఆశ్రమం నుంచి హాస్టల్కి షిఫ్ట్ అయ్యాను. అందరూ సెలవు రోజుల్లో సొంతిళ్ళకి వెళ్తే నేను వెళ్ళడానికి ఏ ఇల్లు లేక హాస్టల్ గదిలోనే ఓ మూలను ముడుచుకొని కూర్చునేదాన్ని. ఒకరోజు మామయ్య గారు వచ్చారు. సివిల్స్ కోసం నిన్ను ఢిల్లీకి పంపిస్తున్నాను అని చెప్పారు. నేనా అన్నాను ఆశ్చర్యపోతూ. నీకే, నీ స్టడీ ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది. నీ టాలెంట్కు సివిల్స్ సాధించడం పెద్ద కష్టమేం కాదు అన్నారు. ఆయన మాటలను కాదనలేదు. 2 ఏళ్ల తర్వాత సివిల్ సర్వీస్ సాధించాను. ఒక జిల్లాకు జాయింట్ కలెక్టర్ని అయ్యాను. ఒకరోజు నా బంగ్లాకు వచ్చారు. ఆయనకు కాళ్ళకు నేను ఎప్పట్లా నమస్కారం చేశాను. నా భుజాలు పట్టి పైకి లేపి, నీకు పెళ్ళికల వచ్చిందమ్మా అన్నారు.
మీ ఫోటో చూపించి. నా కొడుకు రఘోత్తమ్ ఐఐటిలో కాన్పూర్లో ఎంటెక్ చేశాడు. నా ఆరోగ్యం సహకరించడం లేదని నా రాజకీయ వారసుడిగా వాణ్ణి ఎన్నికల్లో నిలబెట్టాను. నిజానికి వారసత్వ రాజకీయాలు నాకు నచ్చవు, కానీ నా కొడుకు అయితేనే గెలుస్తాడని పార్టీ పెద్దలు అనడంతో నేను మౌనం వహించక తప్పలేదు అని చెప్పారు. ఫోటోలో చూడగానే మీరు నాకు నచ్చారు. ఉన్నత విద్యాభ్యాసం చేసి శాసనసభ్యులుగా ప్రజా జీవితంలో ఉన్న మిమ్మల్ని కాదనడానికి నాకు ఏ కారణం కనిపించలేదు. నాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన మామయ్య గారు నాకు దైవ సమానులు. ఆయన మాట కాదనడం నాకు సాధ్యం కాని పని. అలా మీరు నా జీవితంలోకి వచ్చారు. మామయ్య గారిని మించిన ప్రేమ మీరు నిరంతరం చూపుతూనే ఉన్నారు. ఏనాటితో మన బంధం, కానీ తరచూ నేను అనాథనని గుర్తుకొస్తూ ఉంటుంది. ఈరోజు హాసినిని చూస్తే నా గతం అంతా నా కళ్ళ ముందు కదలాడింది ఒకసారి. తనకు తండ్రి ఎవరో తెలీదు, నాకు నా తండ్రి ఎవరో తెలీదు చెప్పడం ఆపింది రోహిణి. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు. కదిలిపోయాడు రఘోత్తమ్. నువ్వు అనాథవి కాదు రోహిణి, నీకు నేనున్నా అన్నాడు. భర్త నుదుటిని ముద్దాడింది రోహిణి. హాసిని లాంటి వారికి మన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అన్నాడు ఆమెను దగ్గర తీసుకుంటూ. రోహిణి అతని గుండెలపై తలపెట్టింది. మామయ్య గారు తన ఆఖరి రోజుల్లో నా దగ్గర ఒక మాట తీసుకున్నారు. ఏ విషయంలో? జోగిని వ్యవస్థను సమూలంగా తుడిచేయాలని ఆయన ఎప్పుడూ చెప్తుండేవారు. ఒక సివిల్ సర్వెంట్గా వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి నువ్వు ఈ పని చేయాలి తల్లి అని చెప్పారు. అందుకే నేను ఏరి కోరి సోషల్ వెల్ఫేర్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పునరావాసం కోసం పనిచేస్తున్నాను. ఇదే మామయ్య గారికి నేను ఇచ్చే నివాళి అని భావిస్తున్నాను. హాసిని లాంటి తండ్రి పేరు చెప్పుకోలేని అమ్మాయిలు, తండ్రి ఎవరో తెలియని వాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో మార్పు కోసం ప్రయత్నించాలి అన్నది భావోద్వేగంతో. తప్పకుండా అన్నాడు రఘోత్తమ్. రోహిణి నిద్ర పట్టగా అటువైపు తిరిగి కదలాడుతుంటే రఘోత్తమ్ ఇటువైపు తిరిగి ఆలోచనలో పడ్డాడు. అతనికి నిద్ర పట్టడం లేదు. లేచి వెళ్ళి కిటికీ దగ్గర నిల్చున్నాడు. జల్లు కురుస్తూనే ఉంది. అనాథన్న ఫీలింగే రోహిణిని దహించి వేస్తున్నది. ఇక తన జన్మరహస్యం తెలిస్తే ఇంకా ఎంత కుంగిపోతుందో అన్న ఆలోచన రఘోత్తమని నలిబిలి చేస్తున్నది. ఒక్కసారిగా గతం కళ్ళ ముందు కదలాడింది. ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నది కిరణ్మయి. వేరే ఎవరిని చేసుకున్నా తన లైఫ్ చాలా డిస్టర్బ్ అవుతుంది అంటూ ఆగారు సర్వోత్తమరావు. ఏదో దిక్కులేని పిల్లని దేశోద్ధారకుల్లా చదివిస్తున్నారంటే చూసి చూడకుండా వదిలేశాను. ఇప్పుడు ఇంటికి కోడలిగా తెస్తా అంటే ఎలా ఊరుకుంటాను? కిరణ్మయి హుంకరించింది. తను ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్, అనాథ కాదు. నా కొడుక్కి ఏ ఆఫీసరు అవసరం లేదు. జనం పేరుతో వాడి బంగారు భవిష్యత్తును నాశనం చేసి రాజకీయాల్లోకి తింపారు. ఇప్పుడు వాడి వ్యక్తిగత జీవితం కూడా నాశనం చేస్తారా? కిరణ్మయి తన మాట వినేలా లేదని అతనికి అర్థమైంది. తీవ్రమైన మానసిక వ్యధతో సర్వోత్తమరావుకు గుండెపోటు వచ్చింది. డాక్టర్లు ఆపరేషన్ అవసరం అన్నారు. ఆపరేషన్కి వెళ్లే ముందు కొడుకుని పిలిచారు. ఒక నిమిషం ఇద్దరి మధ్య మౌనం నడిచింది. ఏంటి నాన్న ఇంత మదన పడుతున్నారు అడిగాడు రఘువోత్తమ్. రోహిణిని పెళ్లి చేసుకోరా? అమ్మ మీరు మాట్లాడుకోవడం నేను విన్నాను నాన్న. నాలాంటి పొలిటీషియన్ పెళ్లి చేసుకోవడానికి తనే ఆలోచించాలి. నీకేంరా, నువ్వు బంగారానివి. ముందు మీరు ఆపరేషన్కి వెళ్ళి రండి నాన్న. ఆ ఆపరేషన్ టేబుల్ పైనే ప్రాణాలు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు మాటివ్వు అంటూ చేయి చాపాడు సర్వోత్తమరావు. మీరు తనకు చారిటీ చేశారని తెలుసు నాన్న, బట్ నౌ షీ ఈజ్ యాన్ ఆఫీసర్. బలవంతంగా మన నిర్ణయాలు అవతలి వాళ్ళపై రుద్దకూడదు కదా నాన్న. కొడుకు వైపు అదోలా చూశారు. తనకు అభ్యంతరం లేకపోతే నేను సంతోషంగా చేసుకుంటాను నాన్న, కానీ నాదో సందేహం అంటూ ఆగాడు రఘోత్తమ్. ఏంట్రా అన్నట్టు చూశాడు తండ్రి. తను ఇప్పుడు పెద్ద ఆఫీసర్. ఆమె కులాన్ని మతాన్ని చూడకుండా ఎవరైనా చేసుకుంటారు. అలాంటిది మన ఇంటికి కోడలుగా రావాలని ఎందుకు పట్టుబడుతున్నారో తెలుసుకోవచ్చా అడిగాడు. ఒక నిమిషం తటపటాయించాడు సర్వోత్తమరావు. తన గురించి ఒక రహస్యం నాకు మాత్రమే తెలుసురా. అది ఏ రోజైనా ఒక ప్రశ్నగా మారొచ్చు. ఏ మార్గంలోనైనా బయటికి వస్తే ఈ పురుషాధిక్య సమాజంలో తన వివాహ జీవితం దెబ్బతింటుందని నేను భయపడుతున్నాను చెప్పాడు సర్వోత్తమరావు. ఆసక్తిగా తండ్రి మొహంలోకి చూస్తూ ఏంటి నాన్న ఆ రహస్యం అడిగాడు రఘోత్తమ్. కొడుకు కళ్ళల్లోకి చూస్తూ మీ నాన్న ఎంతకాలం బయట తిరుగుతున్నాడంటే
అది రోహిణి తల్లి దయేరా అన్నాడు. ఇంకా ఆశ్చర్యపోయాడు రఘోత్తం. అవునురా, ఆ రోజు నేనే స్వయంగా జీపు నడుపుకుంటూ ఓ గూడానికి వెళ్ళాను. తిరిగి వెనక్కి వచ్చే సమయానికి చీకటి పడింది. జీపు లైట్లు కూడా సరిగ్గా వెలగడం లేదు. ఊరి పొలిమేర దాటగానే గడ్డి మోపు నెత్తిన పెట్టుకుని ఒక మహిళ రోడ్డుపైకి వచ్చింది. నేను ఆమెని గమనించలేదు. జీపు తగిలి కింద పడి తీవ్రంగా గాయపడింది. తను నిండు గర్భిణి. నా ముఖంలో కంగారు చూసి, మీరు కావాలని నాకు బండి తాకించలేదు కదా దొరా, ఈ దెబ్బలతో నన్ను గూడెంలోకి తీసుకెళ్తే మా వాళ్ళు కోపంలో మిమ్మల్ని కొట్టి చంపినా ఆశ్చర్యం లేదు. నన్ను బేగి దవాఖానకు తీసుకెళ్ళండి దొరా అని వేడుకుంది. వెన్నులో చలి జ్వరం మొదలైంది. ఎలాగోలా హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి రక్తం చాలా పోయింది. ఎవరో ఒకరినే బ్రతికించే అవకాశం ఉందని చెప్పారు డాక్టర్లు. కొన ఊపిరితో ఉన్న ఆమెకు విషయం చెప్పాను. నేను బతకపోయినా సరే దొరా, నా బిడ్డను మాత్రం బతికించండి అని వేడుకుంది. యాక్సిడెంట్ కేసు కావడంతో హాస్పిటల్ సిబ్బంది ఇచ్చిన కంప్లైంట్తో అప్పటికే పోలీసులు వచ్చారు. ఆ నిమిషం నా వల్లే ప్రమాదం జరిగిందని తను చెప్పి ఉంటే జైల్లోకి వెళ్ళి ఊచలు లెక్క పెట్టుకునేవాడిని. ఎవరో రోడ్డు మీద బండితో గుద్దేసిపోతే నేనే కాపాడి తీసుకొచ్చి దవాఖానాలో చేర్చానని చెప్పింది. తన పేరు, ఊరు ఏ వివరాలు కూడా చెప్పలేదు. ఆపరేషన్ థియేటర్లకు పోయే కాసేపటి ముందు, మీ ఆయన పేరు చెప్పమ్మా, నీకేమైనా అయితే నీ బిడ్డను తండ్రి దగ్గరికి చేరుస్తా అన్నాను. కళ్ళల్లో ఊపిరి నిలుపుకున్న ఆమె ఎగశ్వాసతో, మా బిడ్డలకు తండ్రులెవరో మాకే తెలియదురా, మావి ఊరుమ్మడి బతుకులు, నేను జోగినిని అంది. షాక్ అయ్యాను. నా బిడ్డను మళ్ళీ మా గూడానికి చేర్చమాకు దొరా, ఆడపిల్ల పుడితే దాన్ని కూడా మా వాళ్ళు జోగినిగా మారుస్తారు, ఎక్కడైనా అనాథాశ్రమంలో చేర్పించి పుణ్యం కట్టుకోండి అని నా చేతులు పట్టుకుంది. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన ఆమె మళ్ళీ బయటికి రాలేదు. సర్వోత్తం కళ్ళల్లో నీళ్లు. ఆ బిడ్డని ఇంటికి తీసుకురావడానికి మీ అమ్మ ఒప్పుకోదని తెలుసు. పైగా లేనిపోండి అబాండాలు వేస్తుంది. నెత్తిటి గుడ్డిని హాస్పిటల్లోనే ఉంచి ఆమె శవాన్ని పోలీసుల సాయంతో ఖననం చేయించాను. నాకు తెలిసిన ఆశ్రమంలో పసికందుని చేర్చాను. ఆ గిల్టీ ఫీలింగ్ ఇప్పటికీ నన్ను దహించి వేస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఆమె జన్మరహస్యం ఎవ్వరికీ చెప్పలేదు. రోహిణికి చెప్తే తల్లిని యాక్సిడెంట్ చేసిన చంపిన వ్యక్తిగా నన్ను అసహ్యించుకుంటుందేమోనని భయం. పైగా విషయం మన ప్రత్యర్థులకు చేరితే రాజకీయ జీవితం సమాధి అవుతుందేమోనన్న భయం. మనం రోహిణికి, ఆమె తల్లికి రుణపడి ఉన్నాం నాయనా. ఈ విషయాలేమీ మీ అమ్మకు తెలియవు. ఒక దుర్మార్గపూరిత వ్యవస్థకు రోహిణి తల్లి బలైంది. మన వల్లే రోహిణి అనాథగా మారింది. తను తెలివైన అమ్మాయి మాత్రమే కాదు, ఉన్నత సంస్కారవంతురాలు. మనం అండగా ఉండాలి. మన ఇంటి కోడలిగా చేసుకొని కాపాడుకోవాలి. చెప్పడం ఆపాడు సర్వోత్తమరావు. అప్రయత్నంగా తండ్రి చేతిలో చేయి వేశాడు రఘోత్తం. ఏంటి అక్కడ నిల్చున్నారు? రోహిణి మాటలతో గతంలోంచి బయటపడ్డాడు రఘోత్తం. వెనక్కి తిరిగి ఆమె మొహంలోకి చూస్తూ, ఎందుకో నిద్ర పట్టడం లేదు రోహిణి అన్నాడు. హాసిని గురించి ఆలోచిస్తున్నారా అడిగింది. అవును, తనను కూడా నీకులాగే మంచి ఆఫీసర్ని చేయాలి అన్నాడు స్థిర సంకల్పంతో. మిమ్మల్ని చూస్తుంటే మామయ్య గుర్తొస్తున్నారు అంటున్న రోహిణి ఐఏఎస్ పెదవులపై సంతోషంతో కూడుకున్న చిరునవ్వు మొలిచింది. మరుసటి రోజు హాసినిని దత్తత తీసుకుంటున్నట్లు మీడియాలో ప్రకటించాడు రఘోత్తం. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.